నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగమునందు మొదటి శ్లోకం. ముందుగా ఉపోద్ఘాతం. రాజు అంటే అందరికీ పెద్దవాడు, ఉన్నతుడు, గొప్పవాడు, శ్రేష్ఠుడు. రాజవిద్య అంటే అన్ని విద్యలలోకి శ్రేష్టమైనది. గుహ్యము అంటే రహస్యమైనది. రాజగుహ్యము అంటే అన్నిటికంటే రహస్యమైనది. రహస్యము అంటే ఒక్కడికే తెలిసింది, మరొకడికి తెలియనిది. ఆ రహస్యము తెలిసిన వాడు మరొకడికి చెప్పనంత వరకు అది రహస్యమే, అంటే అది వాడి దగ్గర ఉన్నా లేనట్టే. అలాగే ఈ ఆత్మజ్ఞానం అనే విద్య కూడా అందరికీ తెలుసు, కానీ ఎవరు ఆచరించడానికి ప్రయత్నించరు. అందరికీ చెప్తారు, కానీ ఎవరు ఆచరణలో పెట్టరు. అందుకే రహస్యముగా ఉంచమన్నారు. అంటే ఇది అందరికీ ఉపదేశించే విద్య కాదు, కేవలం ఆచరించతగ్గ వారికే ఉపదేశించతగ్గది. అందుకే దీనిని రాజవిద్య రాజగుహ్య యోగము అని అన్నారు. సుగుణోపాసన చేసి క్రమంగా నిర్గుణోపాసన వైపు మళ్ళడమే ఆత్మజ్ఞానం కలగడం. భక్తి యోగమును ఆచరిస్తూ ఆత్మను గురించిన జ్ఞానమును పొందడం. దీనిని రాజవిద్య అని, అత్యంత గుహ్యమైనదని చెప్తున్నాడు పరమాత్మ. మొదటి శ్లోకం. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. తాత్పర్యం: అసూయ లేనివో అర్జున, దేనిని తెలుసుకుంటే మానవుడు సమస్త అశుభములు అంటే దుఃఖముల నుండి విముక్తి పొందుతాడు, అటువంటి గొప్పదైన రహస్యమైన విజ్ఞాన సహితమైన అంటే అనుభవ జ్ఞానము కలిగిన జ్ఞానమును నేను నీకు బోధిస్తున్నాను. ఇక్కడ పరమాత్మ అర్జునుడిని అనసూయవే అని సంబోధించాడు. అంటే ఈ విద్యను తెలుసుకునేవాడికి అసూయ ద్వేషము ఉండకూడదు. తమలో ఇతరుల పట్ల అసూయ ద్వేషము ఉన్నాయా లేవా అని ముందు తమకు తాము విచారణ చేసుకోవాలి. యోగము అభ్యసించేవాడికి అసూయ వేరు పురుగు వంటిది. మనకంటే ఎదుటివాడు ఉన్నతంగా ఉన్నాడని భావించడమే అసూయ. ఈ అసూయ అనే వేరు పురుగు మనసులో ప్రవేశిస్తే అది దినదిన ప్రవర్తమానమై యోగి ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. పండితులలో, జ్ఞానులలో, బాగా చదువుకున్న వారిలో ఈ అసూయ ఎక్కువగా ఉంటుంది. అన్నీ నాకే తెలుసు, ఎదుటివాడికి ఏమీ తెలియదు అనే అహంకారం కూడా ఉంటుంది. తనకన్నా తెలిసినవాడు, గొప్పవాడు తారసపడితే వాడి మీద అసూయ పెరుగుతుంది. అది ద్వేషంగా మారుతుంది. కాబట్టి అసూయను విడిచిపెట్టాలన్నాడు పరమాత్మ. ఎంతో సాధన చేసి ఉన్నత పదమునకు వెళ్ళిన వారు కూడా ఈ అసూయ బారిన పడితే సర్వనాశనమవుతారు. ఎక్కువగా ఇది పండితుల్లో ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడదు, పరోక్షంగా నిందించుకుంటూ ఉంటారు. ఇటువంటి వారు ఎన్నటికీ బాగుపడరు. బ్రహ్మ విద్యకి ఇది అవరోధం. ఈ జ్ఞానమునకు కొన్ని లక్షణాలు చెప్పాడు కృష్ణుడు. దీనిని రాజవిద్య అంటారు. అంటే ఈ విద్య అన్నింటికంటే గొప్పది. ఈ విద్య అత్యంత రహస్యమైనది. ఈ విద్య కేవలం జ్ఞానాన్నే కాదు, ఎలా ఆచరించాలో కూడా తెలియచేస్తుంది. అంటే అనుభవ జ్ఞానం కూడా కలిగిస్తుంది. ఈ విద్య నేర్చుకున్నందువల్ల ఫలితం సమస్త అశుభాల నుండి విముక్తి కలుగుతుంది. ఇదివరకు అధ్యాయంలో చెప్పినట్టు ఈ విద్యలో జ్ఞానము విజ్ఞానము రెండూ ఇమిడి ఉన్నాయి. జ్ఞానం అంటే శాస్త్రములు, వేదములు అభ్యసించినందువల్ల కలిగిన జ్ఞానము. విజ్ఞానము ఆ జ్ఞానమును ఆచరణలో పెట్టడం. ఈ రెండూ ఈ విద్యలో ఉన్నాయి అని పరమాత్మ అంటున్నాడు. ఈ యోగము అభ్యసించినందువల్ల జనన మరణ చక్రము నుండి విముక్తి పొందడం, పునర్జన్మ దుఃఖాలయం అని కిందట అధ్యాయంలో వివరించారు. ఆ దుఃఖాలయము నుండి బయటపడేస్తుంది ఈ విద్య. ఈ శ్లోకములో అశుభములు అనే పదం వాడాడు. జీవితంలో అశుభాలంటే దుఃఖాలని అర్థం. పుట్టుక, పెరగడం, భార్యాపిల్లలు, సంసారంలో కష్టాలు, రోగాలు, ముసలితనం, మరణం ఇవన్నీ మానవుని జీవితంలో అశుభాలనుకుంటే అంటే కష్టాలను తెచ్చిపెట్టేవే. ఇవే కాకుండా మానసిక వ్యాధులు కూడా మానవునికి అంతులేని దుఃఖాన్ని, అశుభాన్ని కలగజేస్తాయి. ఇంకా శుభం అంటే ఏమిటంటే పునర్జన్మ లేకపోవడం. ఈ రాజవిద్య నేర్చుకుంటే పునర్జన్మ ఉండదని చెప్పాడు కృష్ణుడు.
అశుభాన్ని ఎవరూ కోరుకోరు కదా. అందుకని శుభప్రదమైన ఈ రాజవిద్యను అభ్యాసం చేయమని బోధిస్తున్నాడు కృష్ణుడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.